వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. భార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. భార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి.
నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ ఝార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం,
మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు.
సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి,
గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్ళీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతాడు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్ళీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం
పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు,
ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ,
డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు.
ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి, మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ ఝార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి, మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి.
సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది.
కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ ఝార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి.
నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగెటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగెటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి.
దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. భార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. భార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే
ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీర్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీర్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది.
రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ ఝార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్
ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్ళీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్ళీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం
అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగెటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగెటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు.
కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ,
డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు.
ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి, మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ ఝార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. ఝార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి, మురళీధర్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి.
సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. జార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తాడు, కాని కొన్ని షరతులు పెడతాడు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశం పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది.
కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. భార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తుచేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీర్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడుకర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. వెంకటరమణ, శ్రీకాంత్ ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకుడు, అలాగే శ్రీవారికి పరమభక్తుడు. భార్య పద్మావతి, లయ, పిల్లలు, వృద్ధ తండ్రి మురళీధర్ గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంటారు. మరింత ఎదగాలనే అత్యాశతో పెద్ద రెస్టారెంట్ పెట్టి అప్పుల పాలవుతారు. కట్టాల్సిన అప్పులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులతో సతమతమవుతూ ఒకానొక దశలో విరక్తి చెంది తనకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామినే నిందిస్తారు. భక్తుడి ఆవేదన విన్న స్వామి రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమై కోరినట్లుగా కొన్ని నగలు ఇస్తారు. అయితే అవి నకిలీవి, గెల్టీ నగలు అనుకుని కుటుంబ సభ్యులు చెరువులో పారేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత స్వామి మళ్లీ ప్రత్యక్షమై వెంకటరమణకు ఒక మాయా పుస్తకాన్ని ఇస్తారు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని వరం ఇస్తారు, కాని కొన్ని షరతులు పెడతారు. అయితే ఆ పుస్తకం రకరకాల వ్యక్తుల చేతులు మారడం, మనిషిలోని అత్యాశ, గర్వం బయటపడటంతో పరిస్థితులు ఎలా అదుపు తప్పాయి? అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? యముడు ఎందుకు రావాల్సి వచ్చింది? అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు జి.
నాగేశ్వరరెడ్డి తనకి అలవాటైన కామెడీ శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000 నుంచి 2010 వరకు దశకంలో వచ్చిన సోషియో ఫాంటసీ, ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాల ఛాయలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు చూపిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేసిన దర్శకుడు, దేవుడి ఎంట్రీతో కామెడీ ట్రాక్లోకి టర్న్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ సెకండాఫ్లో కథనం కాస్త రొటీన్గా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మనుషుల అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సన్నివేశాలు ఆనాటి చిత్రాలను గుర్తు చేస్తూ రొటీన్ అనిపిస్తాయి. అయితే వెన్నెల కిషోర్ చేసిన అఖండ స్పూఫ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్లో ఎంత డబ్బు వచ్చినా దేవుని నిర్ణయమే అంతిమం అనే ఒక మంచి సందేశంపాటు పార్ట్కు సంబంధించిన లీడ్ కూడా ఇవ్వడం విశేషం. మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ తనదైన సహజ నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ-జార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ స్వామివారి పాత్రలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా హుందాగా కనిపించి పాత దేవుళ్ల సినిమాలను గుర్తుచేశారు. సునీల్ నెగటివ్ ఛాయలున్న గెస్ట్ రోల్లో ధనరాజ్ యముడి పాత్రలో మెప్పించారు. అలీ, మురళీధర్ గౌడ్, రషుబాబు తమ కామెడీతో అలరించారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ పాత తరం సోషియో ఫాంటసీ సినిమాలను తలపించేలా సాగుతుంది. కొన్ని రొటీన్ సీన్లు, గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ వీకెండ్లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుని, సరదాగా కాలక్షేపం చేయడం కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.